రాప్తాడు మండల కేంద్రంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, గతంలో ప్రైవేట్ స్కూల్లోనే ఈ కార్యక్రమాలు జరిగేవని, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆత్మీయ సమావేశ కార్యక్రమాలను నిర్వహించడం చాలా మంచి విషయమని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు, నాయకులు పిల్లల తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన, క్రమశిక్షణ గురించి వివరించి పిల్లల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు. అలాగే మద్యం మత్తులో పిల్లల అఘాయిత్యాలను అరికట్టాలి అనే పోస్టర్లు విడుదల చేశారు. అలాగే స్కూల్ అభివృద్ధి కొరకు స్కూల్ కమిటీ చైర్మన్ లక్ష్మీదేవి 30,000 రూపాయలు, సర్పంచ్ తిరుపాలు 50,000 రూపాయలు, మండల కన్వీనర్ కొండప్ప 20,000 రూపాయలు మొదలగు గ్రామ పెద్దలు తమవంతుల విరాళాలు ప్రకటించారు. సీనియర్ క్రీడాకారుడు ఆదిని సభాముఖంగా సన్మానం చేయడం జరిగింది. సభ ముగింపు అనంతరం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంఆర్ఓ విజయ్ కుమారి, ఎండీఓ బుల్లె విజయలక్ష్మి, ఎంఈఓ మల్లికార్జున, సిఐ హర్ష, గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు, పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మన లోకేష్ బాబు గారు చాలా మంచి ఆలోచనతో, ఎవరికి రాని ఆలోచన మన లోకేష్ గారికి వచ్చింది. లోకేష్ గారు కూడా మంచి ఆలోచనతో ఇలాంటి ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టిన దానికి ప్రత్యేకంగా లోకేష్ గారికి మన పార్టీ తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున కూడా శుభాకాంక్షలు కూడా మనం తెలియజేస్తున్నాం. ఇలాంటి మీటింగ్స్ ప్రైవేట్ స్కూల్లో మాత్రమే పేరెంట్స్ డే మీటింగ్ కూడా జరుగుతూ ఉంటాయి. 3 నెలలకు ఒకసారి వాళ్ళ పిల్లల గురించి తెలియజేయాలనే ఆలోచనతో ప్రైవేట్ స్కూల్లో, పెద్ద పెద్ద స్కూల్లో మాత్రమే ఈ విధంగా మీటింగులు కూడా పెడతారు. కానీ ఒక మంచి ఆలోచనతో పుట్టించుకున్న తర్వాత కంపల్సరీ మనకు బాధ్యత ఉండాల. అది ఎవరికైనా బాధ్యత లేకోకుండా పిల్లలను మనం పెంచకూడదు. దీంట్లో మీ దగ్గర లోపం ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు పాఠశాల విద్యార్థి తల్లి సంరక్షుడైన